హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఇది గోవా స్పెషల్. చాలా క్రంచీగా ఉంటుంది, బయట ఫుడ్ లాగే ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేయాలి. ఉప్పు కారం రాసిన చేపలకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అటు ఇటు పైన బోత్ సైడ్ రెండు వైపులా అప్లై చేయాలి. ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత క్రంచీగా ఉంటుంది. అలా అప్లై చేసి ఫుల్గాన ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేయాలి. అప్లై చేసి కళాయిలో వేయాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. పిల్లలు చేపలు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. గోవాలో ఇలాగే దొరుకుతుంది మనకి చేపల ఫ్రై అంటే. బయట హోటల్లోకి వెళ్ళినా ఇలాగే దొరుకుతుంది. ఇలాగ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేపల ఫ్రై చేపని వేసుకోవాలి ఆయిల్లోని. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చేపలని తిప్పాలి. లైట్గా నూక యాగనివ్వండి. మంట పెద్దదెడితే నూక మళ్ళీ మాడిపోయి లోపల చేప ఉడకదు. సో మంట చిన్న దాంట్లోనే పెట్టి, చిన్న ఫ్లేమ్లోనే పెట్టి, మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. అలాగా బాగా మనకి క్రంచీగా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. పెద్ద మంట ఎడితే మళ్ళీ నూక మాడిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చేపని ఇరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుతూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయాలి. అలాగా మనకి బాగా నూక క్రంచీగా వచ్చేసింది కదా, లోపల ఏమైనా పచ్చిగా ఉంటే పోతుంది. అలాగా స్పూన్తో ప్రెస్ చేయాలి. 2 చేపలని ప్రెస్ చేసి రెడీ అయిన తర్వాత ఇదిగో చేపలు ఇలా వచ్చాయి. లోపల అస్సలు పచ్చిగా ఉండదు, నూక కూడా మాడలేదు, చాలా క్రంచీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.